లేదండి, నిలబడింది. దేవుడు అంటాడు వాక్యములో, సంఘములో ఏముండాలంట? ఐక్యత. ఐక్యతలో నువ్వు ఏం చేయాలంట? ఎదగాలి. నువ్వు సేవకునికి ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి, అందరిలో ఐక్యత కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటే అప్పుడు నా దేవుడు నిన్ను చూసి ఆయన ముద్దాడుతాడు. నువ్వు ముద్దాడకల్లా ఆయనే నిన్ను ముద్దాడును గాక. ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమిటంట? బలా నమ్మకమైన మంచి దాసుడా. మరి మంచి దాసులుగా ఉంటున్నామా, లేక చెడ్డ దాసుడా అన్నాడా లేదా? ఒకరిని చూసి ఏమన్నాడు? చెడ్డ దాసుడా అన్నాడా లేదా? వద్దండి, మనం ఐక్యత కలిగి ఉందాం. స్తోత్రం. ఎలా ఉండాలి? ఐక్యత. సంఘములో మాటలో ఐక్యత, చేష్టల్లో ఐక్యత, నడవడికలో ఐక్యత, ఆరాధనలో ఐక్యత, స్తుతులలో ఐక్యత, కూడుకొనుటలో ఐక్యత. ఎప్పుడైతే సంఘంలో ఈ ఐక్యత కలిగి ఉంటారో ఆ సంఘం కదల్చబడదు. ఆ సంఘంలో ఏ కష్టం వచ్చినా, ఆ సంఘంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా సంఘమే పోరాడుతుంది. సంఘమే వారి కొరకు కన్నీరు కారుస్తుంది. సంఘమే వారి ఎదుట నిలబడుతుంది. ఆర్థిక సహకారులు బయలుదేరుతారు. వారి బలహీనతలకు బలమై నిలబడతారు. బలహీనతలో బలమై నిలబడతారు. నా దేవుడు కోరుతున్నాడు, ఎలాంటి వారు కావాలంట? విశ్వాసంలో ఎదిగేవారు సంఘములో కావాలంట. సంఘములో ఐక్యత కలిగిన వారు కావాలంట. ఈరోజు నువ్వు సంఘంలో ఏ ఐక్యత కలిగి ఉన్నావు బిడ్డ? ఎలాంటి? సేవకునితో అంటిపెట్టుకునే ఐక్యత నీకుందా? సంఘానికి అంటిపెట్టుకునే ఐక్యత నీకుందా? దేవుని వాక్యం చెప్తుందిగా, ఉందా లేదా? ఓ మాట చెప్తాను, విలువైన మాట. యోనాత అనేటటువంటి, యోనాత తెలుసా? యోనాత అంటే ఎవరు? సౌలు కుమారుడు. యోనాత సౌలు కుమారుడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదును చంపాలని చూస్తున్నాడు. ఈ దావీదుకి నిజ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? ఈ సౌలు కుమారుడు. చూడండి ఎలా ఉందో లింకప్. స్తోత్రం చెప్పండి. సౌలు కుమారుడు యోనాత, యోనాత స్నేహితుడు దావీదు. ఈ సౌలు దావీదును చంపాలనే యత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు యోనాత ఏం చేస్తున్నాడు తెలుసా? నా ప్రాణ స్నేహితుడైన దావీదా, నీకు ఒక మాట చెప్తాను విను అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో ఒక మాట చెప్తున్నా. నా తండ్రి సౌలు ఉన్నాడు కదా, నేను చంపే ప్రయత్నంలో అనేకమైన పన్నాగాలు పూనుకున్నాడు. ప్రాణ స్నేహితుడితో. ఎవరితో? ప్రాణ స్నేహితుడితో చెప్తున్నాడు. ఎవరి మాటలు మోసుకొచ్చి చెప్తున్నాడు? హాన్ని తలపెట్టే